హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు స్టాండర్డ్ అనౌన్స్మెంట్. మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, వీ హ్యావ్ ఓన్లీ 2 days ఆర్ 3 days లెఫ్ట్. ఓన్లీ 3 రోజులు మాత్రమే మిగిలింది. దేనికోసం? మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజులు మారుతున్నాయి. ప్రజెంట్ 70,000 ఉన్న ఆఫ్లైన్ ఫీజు కాస్త 80 అవుతుంది April 1 నుంచి. ఆన్లైన్ ఫీజు 60 నుంచి 70 అవుతుంది. అండ్ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫీజు 40,000 నుంచి 50,000 మారుతుంది. వీటన్నింటిపైన మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఈఎంఐ ఆప్షన్ విల్ కంటిన్యూ. 5,000 పర్ మంత్ పే చేసే ఈఎంఐ ఆప్షన్ అయితే దీనిపైన కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఫీజ్ స్ట్రక్చర్ ఏమో 10,000 రివైజ్ అవుతుంది. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు 31st March, మీకు ఇంకా ఛాన్స్ ఉంది. ఇంకో 2 days టైం ఉంది. ఈ 2 daysలో మీరు జాయిన్ అయిపోతే 31st March లోపు జాయిన్ అయిపోతే 5,000 కట్టి పాత ఫీజు, ఇక్కడ కనిపిస్తున్న పాత ఫీజే మీకు అప్లై అవుతుంది. ఆఫ్లైన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో, వైజాగ్లో, శ్రీకాకుళం ఈ 3 ప్రాంతాల్లో ఆఫ్లైన్ అనేది అవైలబుల్గా ఉంది. ఎక్కడన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్లో తీసుకోండి, ఆఫ్లైన్లో తీసుకోండి, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ అనేది ఫ్రీగా వస్తుంది. యూ విల్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. whoever is joining our offline classes, you will get online for free అన్నమాట. సో మంచి ఆపర్చునిటీ అమ్మ, వినియోగించుకోండి. సో లెట్స్ టుడేస్ ఎడిటోరియల్. మరి ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ ఏంటి? బిలీగర్డ్ క్యాప్టెన్. బిలీగర్డ్ క్యాప్టెన్. బిలీగర్డ్ అంటే అర్థం ఏంటి? డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్న సమ్మన్ హూ ఈజ్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనే మీనింగ్ వస్తుంది బిలీగర్డ్కి. సమ్మన్ హూ ఈజ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. బిలీగర్డ్. ఎవరి బిలీగర్డ్ క్యాప్టెన్? ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ ఎవరు? ఒకప్పటి క్రికెటర్ ప్లస్ పాకిస్తాన్కి వరల్డ్ కప్ సాధించిన క్యాప్టెన్ మరియు పాకిస్తాన్ యొక్క ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఎవరు? మన ఇమ్రాన్ ఖాన్. సో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. హీ ఈజ్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే అతని పైన నో కాన్ఫిడెన్స్ మోషన్, ట్రస్ట్ ఓట్ అనేది పెడుతున్నారు, అవిశ్వాస తీర్మానం అనేది పెడుతున్నారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గితే అతని పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. సో తనకున్న సపోర్ట్ అనేది తగ్గిపోయింది. ఇమ్రాన్ ఖాన్ విల్ ఫైండ్ సర్వైవల్ యాజ్ పిఎం డిఫికల్ట్ నౌ దట్ హీ ఈజ్ నాట్ ది ఆర్మీస్ ఫేవరెట్. పాకిస్తాన్లో ఆర్మీ టర్మ్స్ని డిక్టేట్ చేస్తూ ఉంటుంది. సో ఆర్మీకి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఫేవరెట్ కాదు. కాబట్టి అతను సర్వైవ్ అవ్వడం, పిఎంగా సర్వైవ్ అవ్వడం అనేది కష్టమే, అంత ఈజీ కాదు. ఎందుకంటే నౌ దట్ హీ ఈజ్ నాట్ ది ఆర్మీస్ ఫేవరెట్, ఆర్మీ ఫేవరెట్ కాదు కాబట్టి. ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ షోడ్ ఆన్ సండే దట్ ద ప్యాషనేట్ బేస్ ఆఫ్ హిస్ పాకిస్తాన్ Tehreek-e-Insaf remained intact when tens of thousands of people turned up at Islamabad's parade ground టు అటెండ్ హిజ్ ర్యాలీ. ఓకే, ఈయన ఏం చేశారంటే, మన ఇమ్రాన్ ఖాన్ గారు ఏం చేశారంటే ఒక ర్యాలీ ఇస్లామాబాద్లో పరేడ్ గ్రౌండ్లో ఒక ర్యాలీ కండక్ట్ చేశారు. ఈ ర్యాలీకి వేల కొద్దీ ఆయన యొక్క ఫాలోవర్స్ అటెండ్ అయ్యారు. సో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం ద్వారా ఆయన ఏం చూపించాలనుకుంటున్నాడు? ఆయన వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు ప్రూవ్ టు పీపుల్? దట్ ఆయనకున్న ప్యాషనేట్ బేస్, అంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్, ఆయన ఆలోచన విధానానికి ఉన్న ఫ్యాన్ బేస్ అనేది ఇట్ రిమైన్డ్ ఇంటాక్ట్, చెక్కు చెదరలేదు. ఇఫ్ సంథింగ్ రిమైన్స్ ఇంటాక్ట్, ఇట్ మీన్స్ అది పాడవలేదు, చెక్కు చెదరలేదు. సచిన్ రికార్డ్ అలాగే ఉంది. విరాట్ కోహ్లీ ఎంత బాగా ఆడినప్పటికీ సచిన్ టెండూల్కర్ 100 రికార్డ్ని టచ్ చేయలేకపోయాడు. సో హిజ్ రికార్డ్ రిమైన్డ్ ఇంటాక్ట్ అంటాం. రిమైన్ ఇంటాక్ట్ అంటే అర్థం ఏంటి? టు స్టే యాజ్ ఇట్ వాజ్. ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది, అంటే నా ఫ్యాన్ బేస్ అలాగే ఉందని చెప్పి ప్రూవ్ చేసే ప్రయత్నం అయినా చేయడం జరిగింది. ఎవరు చేశారు? మన ఇమ్రాన్ ఖాన్ గారు. నా ఫ్యాన్స్ అలాగే ఉన్నారు, మాకు ఫాలోయింగ్ అలాగే ఉందని ప్రూవ్ చేసే ప్రయత్నాన్ని చేశారు. సండే రోజు ఇది చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడాల్సింది, బట్ హిజ్ లాంగ్ స్పీచ్ ఆల్సో ఇండికేటెడ్ దట్ the cricketer turned politician has finally come to terms with the political challenges he is facing. స్పీచ్ చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు. సో ఆ స్పీచ్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఆయన ఫేస్ చేస్తున్న పొలిటికల్ ఛాలెంజెస్ ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ హీ ఈస్ ఫేసింగ్, హీ హెస్ ఫైనలీ కమ్ టు టర్మ్స్ విత్. కమ్ టు టర్మ్స్ అంటే అర్థం ఏంటి? మనకి కొన్ని కష్టాలు వచ్చినా, ఛాలెంజెస్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా
వాటిని మనం అర్థం చేసుకొని వాటిని ఫేస్ చేయడానికి సిద్ధపడి, రైట్, వాటిని ఫేస్ చేయడానికి సిద్ధపడి దాన్ని యాక్సెప్ట్ చేసేసాం అనుకోండి, దట్ మీన్స్ వీ హ్యావ్ ఫైనల్లీ కమ్ టు టర్మ్స్ విత్ ద సిచ్యువేషన్. మనకి సిచ్యువేషన్ బాగాలేదు, వీ హ్యావ్ ఫైనల్లీ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్. అంటే సరే, యూ హ్యావ్ లెర్న్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ సంథింగ్. నా పరిస్థితి బాగాలేదని ఫస్ట్ మొండిగా ప్రతిదాన్ని అలా ఏం లేదు, మా పార్టీ బాగానే ఉంది అని చెప్పి గుడ్డిగా వ్యతిరేకించకుండా, ఎస్ వీఆర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్, పీపుల్ ఆర్ గోయింగ్ ఎగ్నెస్ట్ అస్, మాకు ఎగ్నెస్ట్గా ప్రజలు మారిపోతున్నారు, మేము ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం అనే విషయాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు అని అర్థం అనమాట. కమ్ టు టర్మ్స్ విత్, విచ్ మీన్స్ టు లెర్న్ అండ్ యాక్సెప్ట్ సంథింగ్. జనరల్గా ఒక సాడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్, ఒక బ్యాడ్ థింగ్ని మనం యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు మనకి బాగా ఇష్టమైన ప్రాణ స్నేహితుడు చనిపోయాడు అనుకోండి, మనకి చాలా బాధ వేస్తుంది. బట్ ఫైనల్లీ యూ హ్యావ్ టు కమ్ టు టర్మ్స్ విత్ ఇట్. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. జీవితం అంతే, ఎవరు మనతో కలకాలం ఉండరు. చనిపోయారన్నా దాన్ని ఏదో రోజు యాక్సెప్ట్ చేయక తప్పదు. అంటే ఎస్పెషల్లీ నెగిటివ్ సిచ్యువేషన్స్ని మనం అలా దాన్ని అర్థం చేసుకున్నాము, యాక్సెప్ట్ చేసేసాము అని చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారనమాట. మిస్టర్ ఖాన్ హూ ఈస్ ఫేసింగ్ ఏ నో కాన్ఫిడెన్స్ ఓట్, అవిశ్వాస తీర్మానం అని చెప్తాను చూడండి, ఓట్ ఏదైతే ఉందో ఇన్ పార్లమెంట్, యూస్ హిస్ కేర్ఫుల్లీ వర్డెడ్ స్పీచ్ టు డిఫెండ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ రీఐటరేట్ ది PTI's Islamic welfarist ideology and set the tone for the future political battles. ఈయన ఒక పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ ఓట్ని ఫేస్ చేయబోతున్నాడు. సో ఓటింగ్ జరుగుతుంది, ఈయనకు అనుకూలంగా ఎంతమంది, వ్యతిరేకంగా ఎంతమంది ఓటు వేస్తారు. వ్యతిరేకంగా పడే ఓట్లు ఎక్కువ ఉంటే ఆయన పదవి నుండి దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ క్రమంలో ఆయన బయట ఒక ర్యాలీ నిర్వహించి ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఎటువంటి స్పీచ్? కేర్ఫుల్లీ వర్డెడ్ స్పీచ్. అంటే ఏం మాట్లాడాలనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని, ప్రతి పదాన్ని ఆలోచించుకొని మాట్లాడారు. ఆ స్పీచ్లో హీ డిఫెండెడ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ గవర్నమెంట్, తన గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ తనే డిఫెండ్ చేశారు. అండ్ రీఐటరేట్ అంటే ఒక విషయాన్ని మళ్ళీ చెప్పడం. టు సే సంథింగ్ అగైన్, రీఐటరేట్ మీన్స్ టు సే సంథింగ్ అగైన్. ఏ విషయాన్ని మళ్ళీ చెప్పాడు ఆయన? ఇస్లామిక్ వెల్ఫేరిస్ట్ ఐడియాలజీ. ఆయన ఐడియాలజీని మళ్ళీ రిపీట్ చేశారు. వెల్ఫేరిస్ట్ ఐడియాలజీ అయింది. సో వెల్ఫేర్ అనేది, సంక్షేమం అనేది ప్రధానంగా తీసుకున్న ఐడియాలజీ, దాన్ని రీఐటరేట్ చేశారు. అండ్ సెట్ ద టోన్ ఫర్ ఫ్యూచర్ పొలిటికల్ బ్యాటిల్స్. ఒకవేళ ఇప్పుడు పదవి కోల్పోయినా సరే ఫ్యూచర్లో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఎలక్షన్స్లో ఆయన ఐడియాలజీ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మరొక్కసారి ఆయన చెప్పడం అనేది జరిగింది. డ్రాయింగ్ ప్యారలల్స్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ జుల్ఫికర్ అలీ భుట్టో, ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ హూ వాజ్ ఓవర్థ్రోన్ ఇన్ 1977 by General Zia-ul Haq and later executed, Mr. Khan alleged that there was an international conspiracy against his government. ఇక్కడ చూడండి, లాట్ ఆఫ్ వొకాబులరీ ఉంది మనకి. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? డ్రాయింగ్ ప్యారలల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రాయింగ్ ప్యారలల్? డ్రాయింగ్ ప్యారలల్ అంటే అర్థం ఏంటంటే కంపారిజన్ చేయడం. సో కంపేరింగ్ హిమ్సెల్ఫ్ విత్, ఎవరిని? ఎవరితో కంపేర్ చేశాడు? జుల్ఫికర్ అలీ భుట్టో. అతను ఎవరు? ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ హూ వాజ్ 1977లో ఓవర్త్రో చేయబడ్డం అంటే అర్థం ఏంటి? పదవి నుంచి తొలగింపబడ్డాడు. ఓవర్త్రో అంటే తొలగించడం, తీసేయడం, పదవి నుంచి దింపేయడం. 1977లో ఆయన్ని పదవి నుంచి దింపేశారు. ఎవరు దింపేశారు? అప్పటి పాకిస్తాన్ జనరల్ ఆర్మీ చీఫ్ జియా-ఉల్ హక్ ఆయన్ని పదవి నుంచి దింపేసి లేటర్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఎగ్జిక్యూట్ అంటే మీనింగ్ ఏంటి? ఉరి వేయడం, కిల్, టు కిల్ బై హ్యాంగింగ్. ఉరి వేయడాన్ని మనం ఎగ్జిక్యూషన్ అంటాం. సో పదవి నుంచి దింపేసి ఆయన ఎగ్జిక్యూట్ చేసింది ఆర్మీ అప్పట్లో 1977లో. అతనితో తనను కంపేర్ చేసుకుంటూ మిస్టర్ ఖాన్ ఎలీజ్డ్. ఎలీజ్ అంటే అర్థం ఏమిటి? ఎలీజ్ అంటే ఆరోపించడం. ఎలీజ్ అంటే మీనింగ్ ఏంటి? ఆరోపించడం. ఏమని ఆరోపించారంట? దట్ దెర్ వాజ్ అన్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే మీనింగ్ ఏంటి? కుట్ర. నన్ను దింపేయడానికి, నా గవర్నమెంట్ని పడగొట్టడానికి, నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ జరుగుతుంది, కుట్ర జరుగుతుంది అని చెప్పి ఆయన ఆరోపణ చేయడం అనేది జరిగింది. వెదర్ హిజ్ అలిగేషన్స్ ఆర్ ట్రూ ఆర్ నాట్, ఆయన చేసిన ఆరోపణలు నిజాలా కాదా అనేది, నిజమైనప్పటికీ కాదైనప్పటికీ హిజ్ కోలిషన్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ట్రబుల్. ఆయన గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ట్రబుల్లో ఉంది. ఎటువంటి గవర్నమెంట్ అయింది? కోలిషన్. కోలిషన్ అంటే కూటమి ప్రభుత్వం. అంటే ఆయనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనకి ఏం లేదు, మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనకి ఏం లేదు, మెజారిటీ లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం హి హస్ టేకెన్
మన కూటమి ప్రభుత్వంలో ఆయన ఉన్నాడు. కోalition అంటే కూటమి అనమాట. ఆ గవర్నమెంట్ అనేది ప్రజెంట్ ట్రబుల్లో ఉంది. ఓకే, అలిగేషన్స్ నిజమా, ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈయన గవర్నమెంట్ అయితే ట్రబుల్లో ఉందన్న విషయం అనేది నిజం. అండ్ ప్రజెంట్ దాని సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎలా ఉంది ప్రజెంట్ సర్వైవింగ్ ఆన్ ఏ రేజర్ థిన్ మెజారిటీ, చాలా చిన్న మెజారిటీతో నడుస్తుంది. చాలా చిన్న మెజారిటీ మీద ప్రస్తుతం నిలబడుతుంది. అట్లీస్ట్ ఎ డజన్ లా మేకర్స్ ఫ్రమ్ హిస్ పార్టీ హ్యావ్ రివోల్టెడ్ అగెన్స్ట్ హిమ్. తన పార్టీకి చెందిన డజన్, ఇంకా 12 మంది పైన ఆయనకి వ్యతిరేకంగా రివోల్ట్ చేశారు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరిగింది. సమ్ కోalition members have hinted that there could be an early election ఉండవచ్చు అని కొంతమంది కోalition మెంబర్స్ హింట్ చేశారు. హింట్ అంటే అర్థం ఏంటి, ఒక హింట్ ఇచ్చారని అర్థం. ఎర్లీ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎర్లీ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూసారా, అంటే మధ్యలోనే ప్రభుత్వం పడిపోవచ్చు, సో మనం ఎలక్షన్స్కి రెడీ ఉండాలని ఆయన కూటమిలో ఉన్న వాళ్ళే అన్నారు. ఆయనతో పాటు ఎవరైతే కూటమిలో ఉన్న వాళ్ళే అన్నారు. అంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. మిస్టర్ ఖాన్స్ ఇన్వోకింగ్ ఆఫ్ భుట్టోస్ ఫేట్ ఈజ్ ఆల్సో సీన్ యాజ్ వీల్డ్ క్రిటిసిజం ఆఫ్ ద మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్. వీల్డ్ అంటే ముసుగు వేసిన. వీల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు? వీల్ అంటే ముసుగు, క్రిటిసిజం అంటే విమర్శ. అంటే విమర్శ డైరెక్ట్గా చేయకుండా ఒక ముసుగు వేసి, అంటే ఇండైరెక్ట్గా, ఓపెన్గా కాకుండా ఇండైరెక్ట్గా చేశారు, ఒక ముసుగు వేసి చేశారు, దాచిపెట్టి చేశారు, డైరెక్ట్గా అనకుండా. ఎవరిని? మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ గురించి డైరెక్ట్గా మాట్లాడలేదు. కానీ భుట్టో యొక్క, ఇంతకుముందు చెప్పాను కదా, 1977లో పదవీచ్యుతుడు కాబడ్డ ఈ భుట్టో ఎవరైనా ఆయన పేరుని తీసుకొచ్చారు. ఇన్వోక్ అంటే ఆయన పేరుని తీసుకురావడం, ఇన్వోక్ అంటే రెఫర్ చేయడం, తీసుకురావడం అని అర్థం. ఆయనకి ఏం జరిగిందో అనే విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చారంటే కారణం ఏంటి? ఆయన ఇప్పుడు మిలిటరీ పదవిలోంచి తీసేసింది అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు నన్ను పదవిలోంచి తీసేయడంలో కూడా మిలిటరీ యొక్క రోల్ ఉంది. మిలిటరీని ఇండైరెక్ట్గా ఆ రకంగా ఆయన క్రిటిసైజ్ చేయడం అని జరిగిందనమాట. హీ హ్యాడ్ బీన్ ఏ క్లోజ్ ఎలై ఆఫ్ ద జనరల్స్ ఫ్రమ్ బిఫోర్ 2018 ఎలక్షన్స్. 2018 ఎలక్షన్స్ ముందు నుంచి జనరల్స్తో ఆయన క్లోజ్ ఎలై అంటే ఫ్రెండ్గా ఉన్నారు. బట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అపియర్స్ టు హావ్ గాన్ కోల్డ్ ఆన్ హిమ్. అయితే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు ఆయనతో ఫ్రెండ్లీగా ఉండే పరిస్థితి లేదు. గో కోల్డ్ ఆన్ సమ్వన్ అంటే అర్థం ఏంటి? ఫ్రెండ్లీ రిలేషన్స్ తగ్గిపోవడం. గో కోల్డ్ ఆన్ అని అంటారనమాట. గో కోల్డ్ ఆన్ సమ్వన్, సడన్గా టు మేక్ సమ్వన్ ఫీల్ ఫ్రైటెండ్, వరీడ్. ఫ్రెండ్లీగా సరదాగా ఉండేది ఇప్పుడు ఏమైపోయింది? వరీడ్ రిలేషన్స్ అనేవి కంప్లీట్గా వరీడ్గా మారిపోయాయి. ఇతన్ని భయపెట్టేలాగా, ఇతను వర్రీ అయ్యేలాగా రిలేషన్స్ మారిపోయాయి. జనరల్స్ దీనికి వ్యతిరేకంగా మారిపోయారని అర్థం అనమాట. While Mr. Khan has fiercely defended the track record of his government, తన గవర్నమెంట్ ట్రాక్ రికార్డ్ని ఆయన చాలా ఫియర్స్గా, సాలిడ్గా, మంచి వైలెంట్గా ఆయన డిఫెండ్ చేసుకున్నాడు. నేను చేసిన తప్పు కాదు అని చెప్పి డిఫెండ్ చేసుకున్నప్పటికీ ఆల్ ఈజ్ నాట్ వెల్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్. ఆయన ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీరు చూస్తే పాకిస్తాన్ సిచ్యువేషన్ అంత గొప్పగా లేదు. ఆల్ ఈజ్ నాట్ వెల్ అంత గొప్పగా లేదు. దేర్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ రిసెంట్మెంట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఎకానమీని హ్యాండిల్ చేసే విధానం బాగాలేదు. సో ప్రజల్లో రిసెంట్మెంట్ అంటే అర్థం ఏంటి? కోపం. ప్రజల్లో చాలా కోపం ఉంది. వైడ్ స్ప్రెడ్ రిసెంట్మెంట్, చాలా కోపం ఉంది. వైడ్ స్ప్రెడ్ అంటే వ్యాపించింది అని అర్థం. అంటే ఎక్కువ మంది ప్రజలకి ఆయన పట్ల వ్యతిరేకత ఉంది. ఎకానమీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అప్పుల ఊబిలో కూరుకుపోయింది పాకిస్తాన్ అని చెప్పి ఉంది. విచ్ ద అపోజిషన్ హ్యాస్ ట్రైడ్ టు క్యాప్చర్ బై మొబిలైజింగ్ సపోర్ట్ ఫర్ ద నో ట్రస్ట్ మోషన్. అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని అపోజిషన్ చక్కగా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసి నో ట్రస్ట్ మోషన్కి సపోర్ట్ని మొబిలైజ్ చేయగలిగింది. ద క్రైసిస్ ఈజ్ సో డీప్ దట్ ఈవెన్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ రిపోర్టెడ్లీ నాట్ పెయిడ్ దేర్ శాలరీస్ ఆన్ టైమ్. క్రైసిస్ ఎంత దారుణంగా ఉందంటే గవర్నమెంట్ అఫీషియల్స్కి కూడా టైంకి శాలరీలు పడనంత.
ఇక్కడ రిపోర్టెడ్లీ అనే పదం రాశారంటే చెప్తున్నారు, అంటే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కానీ ఇట్ లుక్స్ లైక్ ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ నాట్ గెటింగ్ శాలరీస్ ఆన్ టైం, అంత దారుణంగా సంక్షోభం ఉంది అని చెప్పి అంటున్నారు. ఆన్ సండే మిస్టర్ ఖాన్ సెడ్ హీ విడ్ కంటిన్యూ హిస్ క్రూసేడ్ అగెన్స్ట్ వైట్ కాలర్ క్రైమ్స్, రిఫరింగ్ టు కరప్షన్ ఛార్జెస్ అగెన్స్ట్ అపోజిషన్ లీడర్స్. ఇక్కడ వైట్ కాలర్ అనే పదాన్ని వాడారు. వైట్ కాలర్ అంటే అర్థం ఏంటి, బ్లూ కాలర్ అంటే అర్థం ఏంటి, ఇది కొంచెం తెలుసుకోండి. బ్లూ కాలర్ జాబ్ అన్నారనుకోండి మాన్యువల్ జాబ్స్, బ్లూ కాలర్ జాబు, వైట్ కాలర్ జాబు. అంటే మన జాబ్స్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ కొంచెం కింద లెవెల్లో బాడీని ఫిజికల్గా ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి చేయాల్సిన జాబ్స్ని బ్లూ కాలర్ జాబ్స్ అంటారు. అలా కాకుండా మేనేజరు టై కట్టుకొని మంచిగా వైట్ షర్ట్ వేసుకొని ఇన్ షర్ట్ వేసుకొని ఫార్మల్స్ వేసుకొని చేస్తారు చూడండి, కొంచెం హయ్యర్ లెవెల్ జాబ్స్, వాటిని వైట్ కాలర్ జాబ్స్ అంటారు. ఇక్కడ వైట్ కాలర్ క్రైమ్ అన్నారు. వైట్ కాలర్ క్రైమ్ అంటే అర్థం ఏంటి అంటే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు చేసే నేరాలు, సంథింగ్ లైక్ కరప్షన్. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్, బిజినెస్లో ఉండే పెద్ద పెద్ద అఫీషియల్స్ చేసే నేరాలని వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు. ఈ వైట్ కాలర్ క్రైమ్స్కి వ్యతిరేకంగా జరుగుతున్న నా పోరాటం అనేది ఆగదు, అది అలాగే కంటిన్యూ అవుతుంది. రైట్, ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో, నేను చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో, ఏ లాంగ్ డిటర్మైన్డ్ బ్యాటిల్ ఏదైతే ఉందో అది ఆగదు. నేను కరప్షన్కి వ్యతిరేకంగా నేను చేస్తున్న పోరాటం అనేది ఆగదు అని చెప్పి చెప్తున్నారు. ఎస్పెషల్లీ అపోజిషన్ లీడర్స్ పైన, ఈ అపోజిషన్ లీడర్స్ పైన నేను చేస్తున్న ఈ పోరాటం అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఇలాంటి తప్పులు చేసిన అపోజిషన్ లీడర్స్ పైన ఆయన కేసులు పెట్టాడు, అవి అనేవి కంటిన్యూ అవుతాయని చెప్పి చెప్తున్నారు. హీ కాల్స్ హిజ్ అపోనెంట్స్ రోడెంట్స్. అపోనెంట్స్ ఆయన ఏమంటున్నాడు, రోడెంట్ అంటున్నాడు. పొగుడుతున్నాడా తిడుతున్నాడా? రోడెంట్ అంటే ఏంటి, పెద్ద ఎలక, పందికుక్క అంటాం చూడండి, అదనమాట. పెద్ద పందికొక్కుని వీళ్ళు పందికొక్కులు అని చెప్పి, అంటే వీళ్ళు ప్రభుత్వ సొమ్ముని తినేశారు ఇంతకుముందు అని చెప్పి వాళ్ళని పందికొక్కులతో అభివర్ణించాడు. అండ్ హ్యాస్ బ్రాట్ డజన్స్ ఆఫ్ కరప్షన్ కేసెస్ అగెన్స్ట్ దెమ్ ఇన్ ద పాస్ట్ 4 years. గత 4 సంవత్సరాలుగా ఎన్నో కేసులు వాళ్ళ మీద పెట్టడం అనేది జరిగింది. బట్ నన్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఏ కన్విక్షన్. ఇన్ని కేసులు పెట్టినప్పటికీ ఏ ఒక్క కేసు కూడా కన్విక్షన్కి దారి తీయలేదు. కన్విక్షన్ అంటే అర్థం ఏంటి, శిక్ష పడ్డం. అంటే కోర్టు వర్డిక్ట్ అంటే తీర్పు ఇచ్చిన తర్వాత శిక్ష పడింది అనుకోండి, సెంటెన్స్ అయింది అనుకోండి, సెంటెన్స్ అంటే శిక్ష పడ్డం, ఇది జరిగింది అనుకోండి, అప్పుడు కన్విక్షన్ అయినట్టు, అతను కన్విక్ట్ అయినట్టు. కన్విక్ట్ అంటే నేరస్తుడు. చూడండి మీకు ఈ పదాలు చెప్తాను. ఎక్యూజ్డ్ అనే పదం విన్నారా? ఎక్యూజ్డ్ అంటే ముద్దాయి, కన్విక్ట్ అంటే నేరస్తుడు. ఆరోపణ వస్తే అతను ఇమీడియట్గా నేరస్తుడు అయిపోడు, ఎక్యూజ్డ్ మాత్రమే. ఆరోపణ ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు కన్విక్ట్ అవుతాడు. కన్విక్ట్ అంటే మీనింగ్ ఏంటి, నేరస్తుడని. కన్విక్ట్ ఎప్పుడు అవుతాడు, జడ్జి గారు తీర్పునిస్తే, జడ్జి గారు మొత్తం వాదోపవాదాల విని తీర్పునిస్తే అప్పుడు ఆయన కన్విక్ట్ అవుతాడు అనమాట. On the other hand, his hardline approach has galvanized the opposition, including the Pakistan Muslim League, Nawaz and the Pakistan People's Party, which joined hands with Maulana Fazl-ur-Rahman of the Jamiyat Ulema-e-Islam to form the Pakistan Democratic Movement, an umbrella organization whose sole goal is to bring the PTI government down. ఎప్పుడైతే ఈయన హార్డ్ లైన్ అప్రోచ్ తీసుకున్నాడో, హార్డ్ లైన్ అంటే అన్కాంప్రమైజింగ్. ఇఫ్ సమ్మన్ హ్యాస్ టేకెన్ ఏ హార్డ్ లైన్ అప్రోచ్, అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా ఏదనుకుంటే అది ఎలాగైనా చెయ్యాలి అనుకునే అప్రోచ్ని హార్డ్ లైన్ అప్రోచ్ అంటారు. ఈ అప్రోచ్ ఏం చేసింది, అపోజిషన్ని గాల్వనైజ్ చేసింది. వాళ్ళ ఎనర్జీ వరే మనందరినీ ఒక్క ఇమ్రాన్ ఖాన్ మనందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, సో దిస్ ఈజ్ ద టైమ్ వీ మస్ట్ యునైట్ హ్యాండ్స్, మనం చేతులు కలపాలి అని వీళ్ళు ఒక్కసారిగా ఎక్సైట్ అయ్యారు. మమ్మల్ని ఇలా చేస్తారా? ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం గట్టిగా ఒకరిని టార్గెట్ చేస్తామో వాడు ఇంకా నన్ను టార్గెట్ చేస్తావా అని చెప్పి వాడి పనులన్నీ మానేసుకుని నీ మీద ఫోకస్ చేస్తాడు. ఈ రకంగా అపోజిషన్ పార్టీస్ అన్నింటినీ దీన్ని కెలకడం వల్ల వాళ్ళందరూ కూడా దీనిపైన ఫోకస్ చేసి మీ పార్టీలన్నీ కూడా చేతులు కలిపేశాయి. ఒకరితో ఒకరు చేతులు కలిపేసి పాకిస్తాన్ డెమోక్రాటిక్ మూమెంట్ అని చెప్పి దాన్ని స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్. దీని యొక్క గోల్ ఏంటి? టు బ్రింగ్ ది పీటీఐ గవర్నమెంట్. ఈయన ప్రభుత్వాన్ని దించడమే తన గోల్గా పెట్టుకున్నాడు. ప్రభుత్వాన్ని పడగొట్టడమే తన గోల్ అని చెప్పి పెట్టుకున్నాడు. ఇక్కడ మీకు ఒక సరదా విషయం చెప్పాలి. మీకు మ్యాకియావెల్లి అని చెప్పి ఒక గ్రేట్ పొలిటికల్ ఫిలాసఫర్ ఉంటారు. హీఈస్ ఫ్రమ్ ఇటలీ. మ్యాకియావెల్లి ఈయన ఒక బుక్ రాశాడు, ద ప్రిన్స్ అనే బుక్ రాశాడు. ఈ బుక్లో ఇటలీకి ఎవరైతే రాజుగా ఉండబోతారో, నెక్స్ట్ ఎవరైతే రాజు అవుతారో ఆయన ఎలా ఉండాలి అని చెప్పి మ్యాకియావెల్లి ఈ పుస్తకంలో రాయడం జరుగుతుంది. ఇందులో ఒక మాట అంటాడనమాట, ఎప్పుడైనా సరే
రాజు ప్రజలని తన దారిలో పెట్టుకోవాలంటే రెండు మార్గాలు ఉంటాయి ఎప్పుడైనా సరే. ఫస్ట్ది వాళ్ళకి నచ్చినవన్నీ చేయడం, అంటే ప్రజలకి కావాల్సినవన్నీ ఇవ్వడం. తాయిలాలు ఇప్పుడు చూడండి, సంక్షేమ పథకాలని అదని ఇదని, అమ్మఒడని అదని ఇప్పుడు మన గవర్నమెంట్ చేస్తుంది చూడండి, ఈ రకంగా అనమాట. వాళ్ళకి నచ్చినవన్నీ ఇస్తూ ఉండాలి, ఒకేసారి ఇవ్వకూడదు. కొంచెం ఇస్తూ ఉండాలి. అన్నీ ఒకేసారి ఇస్తే మనుషులు మర్చిపోతారు, నువ్వు చేసిన దాన్ని మర్చిపోయి నీకు ఎదురు తిరిగినా తిరుగుతాడు. అలా కాకుండా ఇస్తూ ఉండాలి, రేపొద్దున ఇంకోటి వస్తుంది అన్నట్టుగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ రేపొద్దున రాబోయే దానికోసమైనా హీ విల్ స్టే లాయల్ టు యూ, తను లాయల్గా ఉంటాడు అని చెప్తాడు. ఇది సాఫ్ట్గా ఉండడం. ఇలా ప్రజలని మంచి చేసి వెల్ఫేర్ చేసి వాళ్ళని బాగా చూసుకుంటూ వాళ్ళని కంట్రోల్ చేయడాన్ని సాఫ్ట్ పవర్ అంటే. మనం వైలెన్స్ ఉపయోగించకుండా, పవర్ ఉపయోగించకుండా మంచితనంతో వాళ్ళని కంట్రోల్ చేయడం, అంటే వాళ్ళకి మంచి చేస్తున్నట్టుగా కనిపిస్తూ కంట్రోల్ చేయడం, ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే హార్డ్ పవర్, అంటే వైలెన్స్ని ఉపయోగించాల్సి వస్తే ఉపయోగించాలి. వ్యతిరేకత వచ్చింది, నీకు ఎదురు తిరుగుతున్నారు అనిపిస్తే ఒక్కసారిగా బ్రూట్ ఫోర్స్ వైలెన్స్ని ఉపయోగించాలంటాడు. ఎటువంటి వైలెన్స్ ఉపయోగించాలో తెలుసా? డెసిమేట్ చేసేయాలంటాడు. డెసిమేట్ అంటే సర్వనాశనం, చంపేయి, అంతేగాని దెబ్బ తీసి వదిలేయొద్దు అంటాడు మ్యాకియావెల్లి. ఎవరికి చెప్తున్నాడు? ప్రిన్స్కి చెప్తున్నాడు సలహా. ఏమని? ఎవరినన్నా నువ్వు దెబ్బ కొట్టాలి అనుకుంటే డెసిమేట్ హిమ్, కిల్ హిమ్ కంప్లీట్లీ, సర్వనాశనం చేసేయి. నీకు ఎదురు తిరిగి ఆలోచన కూడా రానంత నాశనం చేసి లేదా చంపేయి. అంతేగాని దెబ్బ కొట్టి వదిలేసావా, అల్లర పెట్టి వదిలేసావా, వాడు మిగిలిన జీవితం అంతా నిన్నెలా దెబ్బతీయాలి అని చెప్పి రివెంజ్ ప్లానింగ్లో ఉంటాడు. అలాంటిది చెయ్యొద్దు అంటాడు అనమాట మ్యాకియావెల్లి. పొలిటికల్ సైన్స్లో మీరు చదువుకుంటారు ఇవన్నీ. పిఎస్ఐఆర్లో వీ విల్ లెర్న్ అబౌట్ దిస్ పర్సన్ కాల్డ్ మ్యాకియావెల్లి, రైట్. మనకి చాణక్య ఎలాగో ఇటలీలో వెస్టర్న్ కంట్రీస్లో మ్యాకియావెల్లి అలా అనమాట. చాణక్య మనకి ముందు వచ్చాడు, తర్వాత ఈయన వచ్చాడు. మీకు అర్థమైందా? ఎయిదర్ డూ సంథింగ్ గుడ్ అండ్ కంట్రోల్ దెమ్, మంచి చేస్తూ అది ఒకేసారి ఇవ్వకుండా పీసులుగా ఇస్తూ నీకు దారిలో ఉండేలా చేసుకో, లేదా ఎదురు తిరిగేలాగా ఉండే పరిస్థితి సర్వనాశనం చేశాయి, అంతేగాని శత్రుశేషం మిగిల్చుకోవద్దు అంటాడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సంబంధం లేదు, కానీ కొంచెం టచ్ చేశాను కావాలనే. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకసారి ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడు? అపోజిషన్ అందరినీ కెలికేశాడు. అపోజిషన్ పార్టీలో మెంబర్స్ అందరినీ కెలికేశాడు, నాశనం చేయలేకపోయాడు కానీ కెలికేశాడు. వీళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ కలిసి ఒక పాకిస్తాన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ అని చెప్పి ఒక అంబ్రెలా ఆర్గనైజేషన్ శత్రువులందరినీ ఒక రకంగా ఈయన ఏకం చేశాడు. వాళ్ళని కెలకడం వల్ల ఏమైంది? వాళ్ళందరూ ఏకమయ్యి ఇతన్ని పదవిలోకి దించడమే ఒకే ఒక్క గోల్ కింద పెట్టుకునే పరిస్థితికి దారితీసింది. వైల్ క్రైసిస్ పైల్డ్ అప్ వన్ ఆఫ్టర్ అనదర్, మిస్టర్ ఖాన్స్ అప్రూవల్ రేటింగ్ స్టార్టెడ్ స్లిప్పింగ్. క్రైసిస్ అంటే ఏంటి? క్రైసిస్ యొక్క ప్లూరల్ ఇది. సంక్షోభాలు, పైల్డ్ అప్, ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి సంక్షోభాలు. మరి తను ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంక్షోభాలు వస్తున్నప్పుడు ఏమవుతుంది? అప్రూవల్ రేటింగ్ అనేది పడిపోయింది. అప్రూవల్ రేటింగ్ అంటే అతన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ప్రైమ్ మినిస్టర్గా, యాక్సెప్టెన్స్ రేటింగ్ తగ్గిపోయింది. అకార్డింగ్ టు గ్యాలప్ పోల్ ఇన్ జాన్యువరిలో చేసిన ఈ పోల్లో నవాజ్ షరీఫ్ కరెంట్లీ లివింగ్ ఇన్ ఎక్సైల్, ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నవాజ్ షరీఫ్ ప్రజెంట్ ఊర్లో లేడు, ఇన్ ఎక్సైల్, బయట దేశాల్లో ఎక్కడో ఉంటున్నాడు. తను 19 points అహెడ్ ఆఫ్ మిస్టర్ ఖాన్ ఇన్ పాపులారిటీ. మిస్టర్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ని పాపులారిటీలో ఆయన దాటేశాడు అనమాట. వెదర్ మిస్టర్ ఖాన్ సర్వైవ్స్ ద నో ట్రస్ట్ ఓట్ ఆర్ నాట్, హిజ్ రన్ యాజ్ ఎ క్లీన్ యాంటీ కరప్షన్ క్రూసేడర్ విత్ ఎ మిషన్ టు బిల్డ్ నయా పాకిస్తాన్ హ్యాస్ కమ్ టు ఏ హాల్ట్. కమ్ టు ఏ హాల్ట్ అంటే అర్థం ఏంటి? ఆగిపోయింది. ది వెహికల్ హ్యాస్ కమ్ టు ఏ హాల్ట్ అంటే అర్థం ఏంటి? వెహికల్ ఆగిపోయింది అని అర్థం అనమాట. అర్థమైంది మీకు? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఆయన ఈ నో ట్రస్ట్ మోషన్ అనేది పాస్ అవుతాడా లేదా, సర్వే అవుతాడా లేదా అనేది పక్కన పెడితే, యాంటీ కరప్షన్ క్రూసేడర్గా కొత్త పాకిస్తాన్ని బిల్డ్ చేద్దాము అనుకుని ఆయన చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఆయన ఈ పరుగు ఏదైతే ఉందో, హ్యాస్ కమ్ టు ఏ హాల్ట్, ఆగిపోయింది. ఎందుకని ఆయనకి సపోర్టర్స్ ఎవరు లేకుండా అందరూ కోalition మెంబర్స్ కూడా ఆయనకి రివర్స్ అయిపోయారు. కోalition మెంబర్స్ కూడా ఆయనకి రివర్స్ అయిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చిందనమాట. క్రూసేడర్ అంటే ఎవరు? సమ్మన్ హూ ఫైట్ చేస్తున్న వ్యక్తి, యాంటీ కరప్షన్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న వ్యక్తిగా మనకి అప్పుడు వ్యక్తిగా ఆయన చేసే ప్రయత్నం అనేది చివరికి వచ్చేసింది. హిజ్ పొలిటికల్ సర్వైవల్
వుడ్ డిపెండ్ ఆన్ హౌ హీ ఈస్ గోయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను ఎలా అడాప్ట్ చేసుకుంటాను దాన్ని బట్టి దాని మీద ఆయన పొలిటికల్ సర్వైవల్ అనేది రాజకీయాల ఆయన భవితవ్యం అనేది డిపెండ్ అవుతుంది. ఏడీఏపీటీ అడాప్ట్ అంటే పరిస్థితులకు అనుకూలంగా మారగలగడం. ఇక్కడ మీరు చూడండి, ఏడీఓపీటీ అని అడాప్ట్ అనే ఒక పదం ఉంటుంది, ఏడీఏపీటీ అడాప్ట్ అనే పదం ఉంటుంది. ఏడీఓపీటీ అంటే దత్తత తీసుకోవడం అనే ఒక మీనింగ్ ఉంటుంది. ఒక ఐడియాని, ఒక ఆలోచనని, ఒక ఐడియాలజీని ఫాలో అవ్వడం అనే మీనింగ్ కూడా ఉంది. దే హ్యావ్ అడాప్టెడ్ ది పాలసీ అన్నారు అనుకోండి, ఆ పర్టికులర్ పాలసీని వాళ్ళు అడాప్ట్ చేశారు, ఫాలో అవుతున్నారు అని అర్థం అనమాట. ఏడీఏపీటీ అడాప్ట్ అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా మారడం, పరిస్థితులకు తగ్గట్టుగా మారగలగడం. వన్ మస్ట్ అడాప్ట్ హిమ్సెల్ఫ్ టు ద చేంజింగ్ కండిషన్స్. మారుతున్న కండిషన్స్కి తగ్గట్టుగా ఒకరు తనను తాను అడాప్ట్ చేసుకోవాలి అనే మీనింగ్ అక్కడ వస్తుంది. అండ్ ద పీటీఐ ఈజ్ గోయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్ అండ్ ద పీటీఐ టు ద న్యూ పొలిటికల్ ఎన్వైర్న్మెంట్. ఈ మారిన పొలిటికల్ ఎన్వైర్న్మెంట్కి తను మారాలి, అలాగే పీటీఐ తన పార్టీని కూడా అడాప్ట్ చేయాలి. వేర్ హీ ఫేస్ అ యునైటెడ్ అపోజిషన్ వితౌట్ ద డైరెక్ట్ అసిస్టెన్స్ ఆఫ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంటే మనకి సహాయం చేయట్లేదు, అపోజిషన్ అంతా మూకుమ్మడిగా నీకు ఎదురుగా కత్తి కట్టారు. ఇలాంటి దాన్ని ఎలా ఎదుర్కొంటాడో మనం చూడాలి. హీ మస్ట్ అడాప్ట్ హిమ్సెల్ఫ్. రైట్, దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్.